ఈరోజు చామదుంప ఫ్రై చిన్నప్పుడు మా నాన్నమ్మ ఎలా చేసేవారో చేసి చూపిస్తానండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక అరకిలో చామదుంపలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. అంటే 90% ఉడికిపోవాలి. చామదుంపలు ఉడికినాక తొక్క తీసుకొని ఈ విధంగా గుండ్రంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండీ తీసుకొని అరకిలో కూరకి ఎంత నూనె వేస్తామో అంతకంటే ఒక 3-4 స్పూన్లు ఎక్స్ట్రా నూనె వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు దోరగా వేగనివ్వాలి. తెల్ల బాండీలో వండకూడదంటారు, కానీ ఈ ఫ్రై మీకు పర్ఫెక్ట్గా రావడం కోసం ఈరోజు ఈ తెల్ల బాండీలో చేసి చూపిస్తున్నాను. ఉల్లిపాయలు దోరగా వేగుతున్నప్పుడే పసుపు, ఉప్పు, కారం కూరకు సరిపడా వేసేయాలి. వేసేసి కలపెట్టి ఇంకా దోరగా వేయించుకోవాలి. 3 వంతులు వేగినాక ఈ చామదుంప ముక్కలు కూడా వేసేసి పూర్తిగా కలబెట్టాలి. చివరిగా ముక్క బాగా ఉడికిందో లేదో చూసుకొని ఒక 2-3 చెంచాల బియ్యం పిండి కలుపుకోవాలి. తర్వాత ఫ్రెష్గా కరివేపాకును కూడా తుంచి కలుపుకుంటే కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది. ముందుగా తాలింపులో కొద్దిగా నూనె ఎక్కువ వేసాం కదండి, ఈ బియ్యం పిండి చల్లడం వల్ల పిండిని నూనె అబ్జర్వ్ చేసేసుకుంటుంది. బియ్యం పిండి పచ్చివాసన పోయే వరకు ఇలా కలబెడుతూ ఉండాలి. కొంచెం క్రిస్పీగా తయారవుతుంది. గుళ్ళు గుళ్ళుగా, పొడి పొడిగా సూపర్గా వస్తుందండి. ఈ ఎండాకాలం డీప్ ఫ్రై తినలేని వాళ్ళు ఇలా చేసుకుంటే ఎన్ని కిలోలైనా ఈ తేలిగ్గా చేసేసుకోవచ్చు. ఈ ఫ్రైకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే తాలింపులో కొద్దిగా నూనె ఎక్కువ వేసుకోవాలి, చిందులపాయ రెబ్బలు ఎక్కువ వేసుకోవాలి, ఉప్పు కారం తాలింపులోనే వేసుకోవాలి. చివరిలో వేస్తే ముక్కలకి కలవదు. తాలింపులో వేయటం వల్ల చక్కగా పడుతుంది. అండ్ బియ్యం పిండి వేయటం వల్ల నూనె అంతా అబ్జర్వ్ అయిపోయి పొడి పొడిగా వస్తుంది. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా వేస్తే ఈ ఫ్రైని అసలు ఎవ్వరు వదిలిపెట్టరండి. మొత్తం అన్నం అంతా దీంతోనే తినేస్తారు. ఇంతే, ఇది ఈరోజు నానమ్మ స్పెషల్ చామదుంప ఫ్రై. తప్పకుండా ట్రై చేయండి.